హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ ఫ్రై అన్నమాట. ఈ చికెన్ ఫ్రై చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ముకుడు పెట్టుకొని చికెన్, పెరుగు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, కచ్చపచ్చ దంచిన పేస్ట్ ప్లస్ పసుపు వేసుకొని ఆ పెరుగు మొత్తం చికెన్ ముక్కలకి ఇంకేలాగా మంచిగా ఉడికించుకోవాలి. ఇది తక్కువ పెట్టుకొని చేసుకుంటున్నాము. ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది ఉడకడానికి. ఇలా తక్కువ పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ చేస్తే మనకు మసాలా ఫ్లేవర్ మొత్తం చికెన్ ముక్కలకు పట్టేస్తుంది అన్నమాట. ఇలా కొంచెం ఉడికింది, ఇంకొంచెం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. మొత్తం ఇంకిపోవాలన్నమాట చికెన్ ముక్కలకి. ఆ నీరు మొత్తం ఇంకిపోయి చికెన్ ముక్కలు పట్టేసి అలా పెరుగు మసాలా మొత్తం ఫ్లేవర్ పట్టడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఉడికించిన చికెన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ముకుడు పెట్టుకొని తగినంత ఆయిల్ వేస్తున్నాము. ఆల్రెడీ ఉడికించాం కాబట్టి చికెన్కి తక్కువనే ఆయిల్ పడుతుంది అనమాట. సో ఆయిల్ పెట్టి ఆయిల్ కొంచెం వేగేలాగా చూసుకోవాలి. కాస్త ఫ్రై అయ్యాక ఆయిల్ అనేది లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు వేసుకొని కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక కాస్త జీలకర్ర, కాస్త షాజీరా వేసుకోవాలి. ఇది ఇంకొంచెం ఫ్రై కావాలండి. ఇవన్నీ వేసి చేసుకోవడం వల్ల లవంగాలు, దాల్చిన చెక్క అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా స్పైసీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ 4-5 ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకొని అవి వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేగించుకోవాలి. ఎప్పుడు కానీ ఆనియన్స్ చేసుకున్నప్పుడు స్టవ్ తక్కువ పెట్టుకోవాలండి. ఎక్కువ పెట్టుకోమంటే ఈజీగా మాడిపోతుంది అనమాట. ఉల్లిగడ్డలని టేస్ట్ బాగోదు. సో ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం పెరుగులో ఉడికించిన చికెన్లో పసుపు వేసుకున్నాము, కాబట్టి ఇంకొంచెం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. కలర్ఫుల్గా ఉంటుంది చికెన్ అనేది కూడా. సో ఇది వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై కానివ్వాలి ఆనియన్స్ అనేది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. ఇలా ఆల్రెడీ లవంగాలు, మిరియాలు కూడా దంచిన పేస్ట్ కలిపేసాము. అది వేసుకొని మంచిగా చేసుకోవాలి, వేగించుకోవాలి. ఇది కొంచెం ఫ్రై కావాలి. ఆయిల్ మొత్తం కొంచెం బయటకు వచ్చేలా ఫ్రై అవుతుందండి. మ్యాక్సిమం ఫ్రై అయిపోయినట్టే. నెక్స్ట్ ఉడికించిన చికెన్, పెరుగులో ఉడికించాము కదా, ఆ చికెన్ వేసుకోవాలి. ఈ ముక్కలో మొత్తం ఉల్లిగడ్డలు మసాలా మొత్తం ఫ్లేవర్ అంటేలాగా మంచిగా కలుపుతూ చేసుకోవాలండి. ఇలా కలుపు చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా అంటుకుపోతుంది చికెన్ ముక్కలకు అనేది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రై అనేది అన్నం మీదకైనా చపాతీల మీద చాలా బాగుంటుంది. చాలా స్పైసీ చికెన్ అన్నమాట. ఇది 3-4 డేస్ నిల్వ ఉంటుంది చికెన్ అనేది. మ్యాక్సిమం ఫ్రై అయిపోతుంది ఆయిల్లో అనేది. నెక్స్ట్ కారం వేస్తున్నాము. 3 స్పూన్స్ అనే వేసుకోవాలి కారం, ఎందుకంటే ఫ్రై కాబట్టి ఫ్రై కారం కొంచెం ఎక్కువ పడుతుంది. ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇది 3-4 డేస్ నిల్వ ఉండే చికెన్ ఫ్రై అన్నమాట. ఇది కొంచెం ఫ్రై కానివ్వాలి. నెక్స్ట్ తగినంత ఉప్పు వేస్తున్నాము. ఉప్పు చూసుకొని వేసుకోండి. ఎక్కువ వేసుకున్నాం అనుకో ఉప్పు అయితే బాగోదు. తక్కువ వేసుకున్న తర్వాత లాస్ట్ మళ్ళీ ఫైనల్గా యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కానీ ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకునే చేసుకోవాలి. ఎక్కువ పెట్టుకుని చేసుకున్నాం అనుకో టేస్ట్ బాగోదు అన్నమాట. ఆయిల్ మొత్తం బయటకు వస్తుందండి. మ్యాక్సిమం ఫ్రై అయినట్టే చికెన్ అనేది. నెక్స్ట్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేసుకోవడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ధనియాల పొడి వేగించుకొని మంచిగా వేగించుకోవాలి. ధనియాల పొడి మసాలా మొత్తం చికెన్ ముక్కలు అంటేలాగా మంచిగా తక్కువ పెట్టుకొని చేసుకోవాలి. ఎక్కువ కలబెట్టద్దని, తక్కువ పెట్టుకొని కలబెట్టుకోవాలి, లేకపోతే ముక్కలు అనేది ఈజీగా ఇరిగిపోతాయి అనమాట. నెక్స్ట్ లవంగాలు, దాల్చిన చెక్క, మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఇంకొంచెం వేగనివ్వాలి. నెక్స్ట్ చికెన్ మసాలా వేస్తున్నాము. చికెన్ మసాలా కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి. సో స్పైసీ చికెన్ కాబట్టి కొంచెం మసాలా ఎక్కువ వేసుకొని చేసుకోవాలి. ఫైనల్ కొత్తిమీర యాడ్ చేస్తున్నామండి. మ్యాక్సిమం చికెన్ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.